మనీ కావాలా ప్రేమ కావాలా అంటే ఏది కావాలంటారు? మనీ. డబ్బు ఇవాళ ఒక చేతిలో ఉంటే రేపు ఇంకెవరి చేతిలోకి వెళ్ళిపోతుంది. ప్రేమ కూడా అంతే, ఇంకోటి చేతిలోంచి నా చేతిలోకి వస్తుంది. ప్రేమ ఓ లవ్, ఓ మై గాడ్, నేను ప్రేమ అని అమ్మాయా మనీయా అనుకుంటున్నా. నాకు అర్థం కాలేదు, ఎందుకంటే ఇందాక ఆవిడెవడో చెప్పకూడదు అచ్చా, అంటే అలాగే ఇంకా మనం అక్కడే ఉన్నాం. అలా ప్రేమ అని, ప్రేమ కావాలా డబ్బు కావాలా అంటే నాకు ప్రేమ వద్దు డబ్బు కావాలా అంటే, ప్రేమ అంటే అమ్మాయి అనుకున్నా. ఓ ఇమిడిసే లవ్, లవ్ కావాలా మనీ కావాలా? మనీ కావాలా, అదే. ఓ అదే, అయితే 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 100% డబ్బే. ఇప్పుడు మీకు ఏం తక్కువ ఉందని ఇంకా డబ్బు కావాలి మీకు చెప్పండి? ప్రేమ తక్కువ ఉంది, ఏమన్నా ఇస్తారా ఎవరైనా? ఇస్తారా అని అడుగుతున్నా. ఇస్తే ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు, ఎలా తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి చెప్తే వెళ్ళి తెచ్చుకుంటాం. ఓహో, అరే ఇప్పుడు క్వశ్చన్ ఈజ్ యోర్స్, అవును వల్లి ఆన్సర్ ఈజ్ మైన్. అవును. ఇప్పుడు ఇది ఎంత బ్యాడ్ మేనర్స్ అంటే, యాజ్ ఎ జర్నలిస్ట్ అయ్యో, షడప్, ఎంత బ్యాడ్ మేనర్స్ అంటే, ఒకటి చెప్పాడు ఏమని, ఏం కావాలి, యాపిల్ కావాలి ఆరెంజ్ కావాలి, నాకు ఆరెంజ్ కావాలా మహాప్రభు, యాపిల్ వద్దా, యాపిల్ అడే కీప్స్ డాక్టర్ అవే. అరే నా ఇష్టం నాది, నాకు ఆరెంజ్ కావాలి. సరే మీరు ఎలా అంటే ఓకే మీకు ఆరెంజే కావాలి. అలాగే డబ్బు ప్రేమ, రైట్. నాకు డబ్బు కావాలి అవునా, ఇప్పుడు ఏంటంటే జాలి పడ్డి నాకు ప్రేమ కావాలంటే శభాష్ అని అదే. ఏ ఎందుకంటాం అలాగా? ఏమన్నా పోయి సరే అంటే మీకు ఏం ఒక్క తక్కువ? నిమిషం రివైండ్ చేసాం. ఓకే నాకు ప్రేమ కావాలి, అయితే ఏం చేస్తాం? ఏం చేయలేం కదా మీరు. చేయలేనప్పుడు ఎందుకు అడగటం? కాదు, చేయలేనప్పుడు ఎందుకు అడగటం కాదు వెళ్ళి పోనీ చెప్పండి. డబ్బేలాగో అడగలేము ఎవరిని, ప్రేమ అడిగితే ఎవరిని ఇస్తారా? అవును కరెక్ట్. ఏది కరెక్ట్? మీరు చెప్పింది ఇవ్వడం correct. కరెక్ట్ అయితే మీరు చెప్పింది కరెక్ట్, అడగకూడదు అలాగా. అడగచ్చు. కానీ అడిగిన తర్వాత రే అది కాదురా, ఇది డబ్బెందుకురా నీకు అంటే అదే ఎలా? కరెక్ట్. కానీ నిజానికి మీకు అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి కదా, ఇంకా డబ్బు దేనికి? ఇంకా ఏం కావాలి? అంటే ఏమేమి కొనుక్కోవాలనా? ఎందుకంటే మీకు కావాల్సిన ఇల్లు ఉంది, కార్లు ఉన్నాయి, అమ్మున్నారు, కంఫర్టబుల్ లైఫ్ ఉంది కదా, ఇంకా డబ్బు ఉంటే మీకు ఏం కావాలి అంటే? ఆనెస్ట్ ఆన్సర్ చెప్పనా? బికాజ్ నాకు ఎప్పుడు నా స్ట్రీట్ డాగ్స్ చూసినా, పీపుల్ లయింగ్ ఆన్ ద స్ట్రీట్స్ చూసినా, ఐ సో విష్ ఐ హ్యాడ్ మోర్ మనీ. నాకు ఆ జనాభా రోడ్ల మీద పాపం ఆకుల్లో నాకు వీలున్నంత కుదిరినంత చేయగలిగినంత చేస్తాను. ఇప్పుడు అది చెప్పుకోకూడదు, అది పక్కకెడితే. బట్ ఎంత బాధేస్తుందంటే నాకు, I feel I had more money so that I can help others. That is the true reason why I said money. ఉత్తేజ్ టచ్ లో ఉన్నారా? ఎవరు? ఉత్తేజ్ మీ ఫ్రెండ్, ఏకైక ఫ్రెండ్. ఉత్తేజ్ టచ్లో ఉన్నాడా? వాడిని కొంచెం రోజుకి 4 సార్లు కాకుండా 2 సార్లు ఫోన్ చేయమని చెప్పచ్చు కదా. ఎట్ట రోజుకి 4 సార్లు మాట్లాడతాడు వాడు, 2 సార్లు చాలని చెప్తే చాలు. మీరు ఫోన్ లిఫ్ట్ చేస్తారేటి? వాడు ఒక్కడితోనే. అదే కదా బేసిక్ గా ఫోన్. ఎందుకంటే ఫోన్ చేయకపోతే వాడు మళ్ళీ వచ్చేస్తాడు ఫోన్ రేపు జస్ట్ కిడింగ్. యా, నేను వాడు హీస్ మై ఓన్లీ ఫ్రెండ్. సో ప్రతిరోజు మార్నింగ్ మా ఇద్దరు మాట్లాడుకో. బిలీటెడ్ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ డే. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇలాగే చెప్తారా బర్త్డే విషెస్? వెరీ సారీ లేట్ అయిపోయింది. ఇంతేనా విషెస్? అంటే కాదు, అంటే నేనే లేదు టక్కన వీడియో చూసిన గుర్తొచ్చింది. ఓకే ఓకే, టక్కన వీడియో మొన్న పాట కూడా వచ్చింది కదా ఆ రోజున. టక్కుమని వచ్చిందా? కాదండి, వీడియో ఒకటి చూసాను నేను, టక్కన గుర్తొచ్చింది. అరే మన వీడియో అని బర్త్డే వీడియో వీళ్ళంతా వచ్చారు కదా. అవును, నేను విషయం లేకపోయిన విషయం గుర్తొచ్చింది. అప్పుడు ప్రయాగరాజ్ లోను లేను, డెహ్రాడూన్ లోను. ఎప్పుడు మన వారం రోజులు అంటే నాకు లెక్కలు సరిగ్గా రావు, ఎందుకంటే 3వ క్లాస్ కదా. ఇవాళ 27, వారం తీస్తే 20 అనుకుందాం, 21. నా పుట్టినరోజు ఏప్రిల్ 16. ఇప్పుడు ఈ అమ్మాయి ఏది అబద్ధం చెప్తుంది? అయ్యా మహాప్రభు, సో వీళ్ళు చెప్పేవి సగం అబద్ధాలు, ఇది నమ్మకూడదు. వీళ్ళంటే నేను ఆడజాతిని అంటలేదు, ఇలాంటి కొంతమంది జర్నలిస్ట్. అదే విషయం అది కాదండి. గత దగ్గర 4 నెలల నుంచా రాకేష్, 4 నెలలుగా అవుట్డోర్ షూట్లు పిచ్చగా వెళ్లాల్సి వస్తుంది. ఆ టైం కూడా నేను అవుట్డోర్ షూట్ లోనే ఉన్నాను. అవును, అది విషయం. అవును, మాది ఇంటర్వ్యూ అంటే వెళ్ళిపోవడమే, లగేజ్ చదువుకుని వెళ్ళిపోవడమే. అమ్మాయి ఏంటంటే పాపం దినదిన గంట 100 ఏళ్ళ ఆయుష్, ఫోన్లు లేవు, నా నంబర్ ఉండదు, ఒక మెసేజ్ లేదు. అక్కడ పోనీ హ్యాపీ బర్త్డే అని ఒక మెసేజ్ ఇవ్వచ్చు, ఫోన్ చేయొచ్చు. నేను బర్త్డే చేసుకున్నా చేసుకోకపోయినా. దానికి ఏమైనా మేకప్లు ఏమైనా ఉంటాయా? కాదు చెప్పనందుకు చేయనందుకు మేక్ ఓవర్ ఏమన్నా ఉంటుందా? అంటే కాదు, అంటే ఏదైనా గిఫ్ట్ లాంటిది ఏమైనా. సరే
నాకు ఇష్టమైన గిఫ్ట్ వాట్ యూ లైక్? దేవుడా మళ్ళీ మొదలెట్టారు బాబోయ్. నాకు ఇష్టమైన గిఫ్ట్ అంటే ఆ. నేను మా కుక్కకి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. ఓకే సరే డన్. అలా అడిగాను నేను. సరే మీకు అంతేగాని ఇష్టమైన గిఫ్ట్. చూసారా నాకు కాదు, ఆ. తనకి ప్రాబ్లం. నేనేం చెప్పినా ఏదో ఇప్పుడు ఆలోచించుకుంటున్నా. నాకు ఇష్టమైంది అన్నాను అనుకోండి, ఏమిటో చెప్పమంటారు. ఆయనకి ఇష్టమైంది అనుకో, అది కూడా ప్రాబ్లం. ఈయనతో ఏది మాట్లాడినా ప్రాబ్లం. కాదు అందుకే మాట్లాడదు మనం. అంటే నా ఉద్దేశం మాటలు వద్దు, ఇద్దరం లెటర్స్ రాసుకుని నారాయణ నారాయణ. నిజం లెటర్స్ తో ఇంటర్వ్యూ చేసుకుందాం. లెటర్స్ పళ్ళు బిగించడం ఎందుకు స్వామి? లెటర్స్ కి మా స్కూల్, అయ్యో మా ఏడియానందం గారు ఎంత తప్పుగా చెప్పారు నాకు. ఆయన ఎప్పుడు కూడా లెటర్స్ అని చెప్పేవారు. ఓహో తప్ప అలా అనకూడదు కదా. ఓకే సారీ. మా టీచర్ ఆయన, నాకు చిన్నప్పుడు నా టీచర్ ఏడియానందం గారు. పుణ్యం పాపం డెలివరీ చేయబడిన ఉన్నారు. ఆ. సో మీ దృష్టిలో పుణ్యం ఏది పాపం ఏది? పాపం కాదు అన్ని పుణ్యమే. పుణ్యం ఏదైతే కాదనుకుంటాం అది పాపం. నిజం. ఎంత క్లవర్ గా చెప్పారు. ఎవరిగా ఏమిటి ఆ. మళ్ళీ పుణ్యం కానివన్నీ పాపంట, పాపం కానివన్నీ పుణ్యం. ఏం నేను అలా చెప్పలేదు. ఆ. రివైండ్ చేసుకొచ్చేస్తే నేను చాలా కరెక్ట్ గా చెప్పాను. ఓకే అంటే దానికి కాదు, answer అంతే. పుణ్యం ఏంటంటే ఉం. పుణ్యం పాపం అనేది ఇట్స్ అ రిలేటివ్ వర్డ్. ఉం. సో నాకు పుణ్యం అయింది, ఇట్ క్యాన్ బి పాపం టు యూ ఉం. కదా, అండ్ యువర్ పుణ్యం క్యాన్ బి పాపం టు మీ. Okay. మనం పుణ్యం చేద్దామా పాపం చేద్దాం అయ్య బాబోయ్. అనేది. ఓహో చిచి బల్లి మధ్యలో మాట్లాడితే ఇలాగే ఉంటుంది. మనం పుణ్యం చేసుకుందామా పాపం చేసుకుందామా అని ఆలోచించే క్యారెక్టర్ కాదు నాది సినిమాలో అని చెప్దామని. ఓహో ఇప్పుడు పుణ్యం పుణ్యమే కదా, ఉం. అది పుణ్యమే. పుణ్యమే. అదే చెప్తున్నాను నేను. నిజం, పాపం కాదు. ఎందుకంటే అది నా బిజినెస్ కదా. కానీ- సినిమాలో అదే కదా. సినిమాలో నా బిజినెస్ అది. అవును.